ఈశాన్య రాష్ట్రాలైతే గతంతో పోల్చుకుంటే భారీగా పుంజుకున్నాయి. ఆర్థిక పరంగా ఒకటి మౌలిక వసతుల కల్పన, రవాణా వసతుల కల్పన, టూరిజం డెవలప్మెంటు, ఈ మూడిటి ఫలితంగా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు భారీగా అభివృద్ధి చెందుతున్నాయి. ఒకప్పుడు నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో ఇది ఉండేది కాదు, ప్రయోజనం ఉండేది కాదు, ఎప్పుడు వెనుకబడి ఉండే ఆ ప్రాంతాలు. అదే సందర్భంలో అక్కడ ప్రభుత్వాలు సీరియస్గా తీసుకుని పెట్టుబడులు పెట్టించడం, టూరిజం డెవలప్ చేసేయడం, నక్సలిజం అంతమైంది. అట్లాగే ఈశాన్య రాష్ట్రంలో ఉగ్రవాదం కూడా అంతమవుతుంది. అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అవి కావాలంటే ముందు మౌలిక వసతులు ఉండాలి. అదే ప్రభుత్వం చేసుకొచ్చింది రైళ్ళు, తర్వాత రోడ్డు వసతులు ఏర్పాటు చేయడం. ఇప్పుడు తాజాగా చూస్తే నార్త్ ఈస్ట్ జీడిపి 2011-12లో 2.6% ఉంటే ఇప్పుడు అది 6% పెరిగింది. 2.6 నుంచి ఏకంగా 6%, అంటే డబుల్ మీదన 1% ఎక్కువే పెరిగిందనమాట. ఇది తాజా లెక్కలు చెప్తున్నటువంటి. ఇంకా ఎదుగుదల అవసరం ఉంది.